మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తరఫున శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మెయిన్ హాట్ టాపిక్స్ స్టేట్ వైడ్ ఏం జరుగుతుందంటే, మన వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీ హోదా అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి మన కూటమి సర్కార్ అంగీకరించడం లేదు. నేను మీకు దీని గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో టోటల్ ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వము అంటున్నారు కదా, టోటల్ ఓట్స్ పోల్డ్ వచ్చి మన రాష్ట్రంలో 3,38,00,000 దగ్గర సుమారుగా 3,38,00,000 ఓట్లు పోలైనవి. దాంట్లో వచ్చిందను టీడీపీ పార్టీకి 1,53,00,000 ఓట్లు వరకు పోలైనవి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 1,32,00,000 ఓట్లు పోలైనవి. అదేవిధంగా జనసేన పార్టీకి 23,00,000 ఓట్లు పోలైనాయి. అదేవిధంగా బీజేపీకి వచ్చి 9,00,000 ఓట్లు పోలైనాయి. అంటే టోటల్గా టీడీపీ పార్టీకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేవలం డిఫరెన్స్ వచ్చి 21,00,000 ఓట్లు మట్టుకే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దానికి ఈరోజు మన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఇవ్వము, ప్రజలే వాళ్లకు తిరస్కరించినారు, 11 సీట్లే వాళ్ళకు వచ్చినాయి, మేమెందుకు ఇవ్వాలా అంటారు. మీరు చూడాల్సింది ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి నంబర్ ఆఫ్ సీట్స్ కాదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10% కంటే తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు. ఇది వచ్చిందో మనం మనం ఇది చేసుకున్నామే తప్ప దాని గురించి ఎటువంటి రాజ్యాంగంలో దీని గురించి ఇది లేదు. ఇప్పుడు చూడండి, అదే రకంగా మనం తీసుకున్నామంటే 2015లో ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి. 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకు 67 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీకి వచ్చింది 3 సీట్లు వచ్చినాయి. వచ్చింటే కూడా మన కేజ్రీవాల్ గారు ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉంటేనే ప్రజాస్వామ్యంలో మనం చేసే ప్రతి దానికి ప్రశ్నిస్తేనే మనము కరెక్ట్ అయిన పాలన ఇవ్వగలము ప్రజలకు అనే ఉద్దేశంతో కేవలం 3 సీట్లు వచ్చిండే బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదా కలిగించి ఇచ్చినారు. అదేవిధంగా చూడండి, 1984లో లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. దాంట్లో టోటల్ మన మొత్తం యావత్ దేశంలో దగ్గర 400 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అదేవిధంగా టీడీపీకి 30 సీట్లు వచ్చినాయి. ఆ వేవ్లో కూడా 30 సీట్లు టీడీపీకి వచ్చినాయి. ఆ టైంలో కూడా 30 సీట్స్ వచ్చింటే కూడా <10% సీట్స్ వచ్చింటే కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1994లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లకు గాను కాంగ్రెస్కు కేవలం 26 సీట్లు వచ్చినాయి. అంటే <10% సీట్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చింటే కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చిందో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉండల్లా, ప్రతి ఒక్కరూ వచ్చి అపోజిషన్ పాత్ర పోషించాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చిందో ఆ టైంలో ఉండిండే కాంగ్రెస్కి వచ్చిందో 26 సీట్లు ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే, ఒక రూలింగ్ అనేది ఎట్లా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటూ అడిగే హక్కు ఉండాల. ఈరోజు మీరు ఎందుకు ఇట్లా చేస్తా ఉంటారని అందరికీ ఈరోజు అనుమానం వస్తూ ఉంది. ప్రజలకందరికీ అనుమానం ఎందుకు వస్తూ ఉంది, మీరు వైఎస్ఆర్ పార్టీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు కారణమేమి? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ చేసుకుంటే 45.6% ఓట్స్ మనకు పోలేని, 45.5% 6 ఓట్స్ పోలింటే ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ మంది అని మీరు ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్స్ను పరిగణనలో తీసేసుకొని ఈరోజు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. చాలా మేము చింతిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇది వచ్చిందో కేవలం మీరు లోపల వచ్చిన ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళ అపోజిషన్ వాయిస్ను నొక్కేసి మీరు ఏమేమి ఇది పాస్ చేసుకోవాలని ఉన్నారో ఇప్పుడు అర్థం కావడం లేదు. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా సింహాన్ని లోపలికి పంపించండి. మా సింహం ఏమనేది అప్పుడు ఆ రోజు రుజువు చేస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కానీ ఆడొచ్చి అపోజిషన్ హోదాలో కూర్చున్నారంటే మీ ఆటలన్నీ చల్లవు అనే ఉద్దేశంతో ఈరోజు మీరు వచ్చిందన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మా పార్టీని నిర్బంధిస్తూ ఉన్నారు. కేవలం అందరినీ డార్క్లో పెట్టేసి ప్రతిపక్షమే లేకుండా అన్ని రకాల రెజల్యూషన్స్ కానీ అన్ని రకాలుగా పాస్ చేసుకునే ఉద్దేశంతో మీరు ఇది చేస్తూ ఉన్నారని చెప్పి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రెస్ మీట్ వచ్చింది. కూటమి సర్కారు
మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జగనన్నకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు అనే దానిపైన అందరికన్నా గొప్పవాళ్ళేం కాదు, రామారావు గారే అప్పుడు 94లో ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అనేసిందంటే భయం. అన్నిటినీ ప్రశ్నిస్తారు, మా తప్పులన్నీ ఎత్తి చూపిస్తారు, మేము వెనకబడిపోతాము అనే భయం ఉంది. భయం లేనప్పుడు ఎవరినైనా ఒక్కరున్నా కూడా ఆహ్వానించవచ్చు లక్షణంగా. వాళ్ళు మనల్ని ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం లేదు అంటే అన్ని మనల్ని ఎండగట్టేస్తారేమో, ఒకరున్నా కూడా భయం వాళ్ళకి. 11 మంది ఉంటేనే ఇంత భయపడతా అన్నారు అనేసి మేము అనుకుంటా అన్నాము. మేము అదే చెప్తా అన్నాము, మీకు ఏమీ లేదు, నిజంగానే మీది మంచి ప్రభుత్వము, మీరు మంచి నాయకులు, మీది మంచి పార్టీ అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని మీరు ఆహ్వానించాల్సిందే. అట్లా లేని పక్షంలో మీరేమన్నా కుతంత్రాలు సరిగ్గా చేయకుండా సరిగ్గా పెట్టకుండా మాకు మేమే ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనుకున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనేసిందిను మేము చెప్తా ఉన్నాము ప్రజల తరపున మాట్లాడాల్సిందిగా. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. మాకు ప్రజలు బాగుంటే, మా నాయకులకు ప్రజలు బాగుండాలా అనేది చాలా చేస్తున్నారు. సార్ చెప్పినట్లుగా పర్సంటేజ్ అంతా వచ్చినా కూడా చిన్న దాంట్లోనే కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, మేము కూడా సాధించుకుంటాము అనేసి తెలియజేసుకుంటాం. ఏమన్నా అంటే ప్రతిపక్ష హోదా మా నాయకుడికి మీరు ఎందుకు ఇవ్వకపోతా అన్నారు? 10 సీట్లు ఉన్నా కూడా అర్హత మా నాయకుడికి ఉంది, అది మీరు గుర్తించండి. మా నాయకుడిని అన్నారు కదా, మీరు ఎక్కడో ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడేది కాదు జగన్, ఒకసారి వచ్చి మీడియా ముందరికి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీకి కదా వచ్చారు, ఏం చేశారండి మీరు? ఆయన వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు. అది మీకు ఎంత మాత్రం న్యాయం అని అడుగుతున్నాం మేము ఈ రోజు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం, మా రాజన్న బిడ్డను మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఆ గట్స్ మాకున్నాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటో అన్న చాలా స్పష్టంగా వివరించారు. మొన్న మీరు అసెంబ్లీలో చూసుంటారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా రావాలి అంటే గనక జనసేనకు వచ్చినట్టు 21 సీటు కంటే 1 సీట్ ఎక్స్ట్రా వస్తే గనక మీరు అసెంబ్లీకి రావచ్చు, మీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా కల్పిస్తాము, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తామన్నది మరి ఎంతవరకు సమంజసమని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్న విమర్శలు కావచ్చు, ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కావచ్చు, ఆ అర్హత ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తూ